కళ్యాణ్ గారికి. సో కొంత ఎంత కాదనుకున్నా ఆ కోపమో, ఆవేశం, అభిమానమో ఉంటాయి. అయితే దాన్ని మీరంతా ఈ మధ్య మీ నాయకుడిచ్చిన ఒక ఆదేశాలతోటి చాలా బ్యాలెన్స్డ్‌గా అంటే ఎన్నికలకు ముందున్న విధానంలో మీరేం లేరు. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కొంత సప్రెస్ చేసుకొని ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పేటీఎం బ్యాచ్ చేసే పనులకి అంటే ఇంకా ఏదో అంటారు కదా! పురిటి మీద పడకుండానే ముందే చంపేసే ప్రయత్నం చేసినట్టుగా అసలు సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే చంపేసే ప్రయత్నం చేసినప్పుడు ఏమనిపించింది? సార్ నమస్కారం. మీకు ప్యానెల్‌లో నమస్తే. పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీ ప్రేక్షకులకి. ఋషి గారు మీరు ఇందాక ఒక మాట చెప్పారు. మంచి పాయింట్ చెప్పారు. కొంచెం వాల్యూమ్ పెట్టండి. చెప్పండి. సినిమాని, రాజకీయాన్ని వేరుగా చూసేలాగైతే వాళ్ళు జగన్ అభిమానులు ఎందుకు అవుతారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. హ్మ్. వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళకి తెలిసిందంతా మాకు జీతాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఎదుటోడు ఎవడైనా సరే, వాడి మీద విషయం కక్కడం, వాడి సినిమా కానీ లేకపోతే వాళ్ళ రాజకీయ జీవితం కానీ ఏ వ్యక్తిగత జీవితం కానీ ఏమైనా సరే వాళ్ళని నాశనం చేయడం మా పని అంతే. వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళందరూ కూడా మా అభిమానులు ఏంటారు. కొంతమంది మనసులో పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా జీతాలు తీసుకొని ఇదే పనిగా ఒక శాడిజం గ్రూప్ రెడీ చేసి సోషల్ మీడియాలో విషయంగా ఇచ్చే బాధ్యత వీళ్ళు చేస్తున్నారు. మేము దానికంతా భయపడే ప్రసక్తి ఏ రోజు లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము కానీ మా కార్యకర్తలు కానీ మాకేం ఫరక్ పడదు, మీరు ఏమైనా చేసుకున్నారు. వాస్తవంగా చెప్పాలంటే సినిమా చూసారా సార్? వాస్తవంగా అయితే ఆ సినిమా ఎందుకు తీశారంటే 5 ఏళ్ళ తర్వాత తీసే సినిమాది. 5 ఏళ్ళ ముందు నుంచి షూటింగ్ తీసి చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా కోసము రాత్రి పగలు కష్టపడి విజయవాడలో సెట్ వేయించుకుని, హైదరాబాద్లో సెట్ వేయించుకొని ఎలాగైనా సరే ప్రేక్షకుల సినిమా చూపించాలి అంటే మెసేజర్ ఓరియంటెడ్ మూవీ, అది హిస్టారికల్ మూవీ. ఆ మూవీలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి సార్. సనాతన ధర్మం, అందరూ ఏమనుకుంటారంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య తిరుమల ఇష్యూ వచ్చాక తీసుకోవాలనుకుంటారు. లేదు, మేము అలానే అనుకున్నాం. వాస్తవం చెప్పాలంటే ఆ సినిమా చూసాక అర్థమైంది సనాతన ధర్మ విషయం పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళ క్రితమే ఎత్తుకున్నారనేసి, 3-4 ఏళ్ల క్రితమే ఎత్తుకున్నారని వాస్తవం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, హత్తుకుంటాయి అసలు. ఒక దేవుళ్ళు విగ్రహాన్ని కాల్చేయడం, విగ్రహాన్ని పడేస్తుంటే అక్కడున్న మొఘల్ రాజ్య కుటుంబంలో వాళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు అక్కడ. ఆ జమానాలో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అప్పుడే గారు ఉంటే, వాస్తవం చెప్తున్నా సార్, హిందూ మతం హైందవ ధర్మం కాపాడే వారేమో నిజంగానే అని ఒక మెసేజ్ ఓరియంట్ ని పబ్లిక్ తీసుకెళ్లారు. ఆ సినిమా చూసినంతసేపు మేము ఆలోచించేది ఏమంటే ఈ సినిమాగా చూడకూడదు, ఒక ఎమోషనల్ గా చూడాలి. రెండోది ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి సార్, కొన్ని సన్నివేశాలు అసలు మన హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం, హైందవ ధర్మాన్ని అప్పట్లో ఇలా చేశారా మాకు తెలియదు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి విలువలు. అవును సార్, వాస్తవంగా మన పుస్తకాలు చదివినప్పుడు మొఘల్ రాజ్యాల గురించి, ఔరంగజేబు గురించి, ఇంకా ఇంకొకరి గురించి చరిత్ర చదివాం. అవును. నిన్న పవన్ కళ్యాణ్ గారు చూపించాక తెలిసింది దీనిలో మైనస్లు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల్ని పవన్ కళ్యాణ్ గారు చూపించారు, ఇది వాస్తవం. దీన్ని వాళ్ళు ఎలాగైనా సరే సినిమాను అడ్డుకోవాలనో, కొన్ని మతాలను రెచ్చగొట్టి, కొన్ని కులాలను రెచ్చగొట్టి, సోషల్ మీడియా వేదికగా థియేటర్ గాడి గురించి ఏదో రకరకాలు చేశారు. దానికంతా భయపడే ప్రసక్తి మేము లేము సార్. ఎందుకంటే ముందు మేము చెప్పేది ఏమంటే సినిమా వేరు, రాజకీయం వేరు. ఈ రోజు సినిమా యాక్టర్లు ఎలా ఉన్నారంటే సౌత్ ఇండియాలో మనం అనుకుంటాం సార్, చిన్న చూడొచ్చు జగన్ కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలు సినిమా వాళ్ళంటే ఏదో సినిమా వాళ్ళు అనుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి అని ఉన్నారు సినిమాల నుంచి. సౌత్ ఇండియాలో రామారావు గారిని, ఎంజీఆర్, జయలలిత, చిరంజీవి గారు మిస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అవుతారు ముఖ్యమంత్రి ఒక రోజు. చెప్తున్నాను నేను. అంటే సినీ పరిశ్రమలు వచ్చిన చిన్న చూపు చూడకూడదు. వాళ్ళు ఏదో సినిమా యాక్టర్లే అని చెప్పి మీరు వాళ్ళని అంటే చిన్న సైజు చిన్నగా చూసే ప్రయత్నం చేశారు, చిన్నగా చూపే ప్రయత్నం చేశారు. అవన్నీ వర్కౌట్ కాలేదు. సో ఇంకేం చేయాలి? అవకాశం తప్ప ఏం లేదు. అలాగే ఇందాక మీరు అన్న దాంట్లో ఏంటంటే సరే పాపం ఆ జీతం తీసుకుని ఏదో డబ్బు కోసం చేసేవాళ్ళని పక్కన పెడితే రియల్ సైకో బ్యాచ్ కొంతమంది ఉన్నారు సార్. మీరు ఇప్పుడు టీవీలో మాకు డిస్ప్లే అవుతుంది, కొన్ని పేర్లు ఉంటాయి, చౌదరి అని, రాయల్ అని, కొన్ని పేర్లు పెట్టి ఫేక్ అకౌంట్లు పెట్టి సినిమాలు చూడకండి, సినిమా బైకాట్ చేయండి అనేసి. అంటే ఎంత దిగజారిపోయారంటే వీళ్ళు ప్రతాపం సినిమా మీద చూపిస్తారా? పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేక, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎప్పటికైనా జగన్కి ఇబ్బందే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉంటే జగన్ అనే వ్యక్తికి 11, రేపు 1, 0 అంటే సార్ బైకాట్ సినిమా అన్నారు కదా సార్. నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళని ప్రజలు బైకాట్ చేశారు ఆల్రెడీ. వీళ్ళని 151 సీట్ల నుంచి 11 సీట్లకు బైకాట్ చేసి బైకాట్ జగన్,
బైకాట్ వైసీపీ అని చెప్పి ప్రజలు మన ఎన్నికలు ఇచ్చినప్పుడు వీళ్ళు చెప్పితే నిజంగా చెప్తాను, మీకు అంత దమ్ము ఉంటే, మీకు అంత సినిమా ఉంటే, మీరు బైకాట్ హరహర వీరముల్లో పెడితే ఎవరు చూస్తారు సార్? మిమ్మల్ని బైకాట్ చేశారు, మీరు వచ్చి మమ్మల్ని బైకాట్ చేయడం ఏంది? కేవలం ఏమంటే వీళ్ళ ప్రయత్నం అంతే. జగన్ ఏదో అభిమానులు అదొక సినిమా అదొక చూడొద్దండి. అదొక సాడిస్టిక్ ప్లెజర్, అదో సాడిస్టిక్ అంటే ప్లెజర్. జగన్ అభిమానులు సినిమా చూడొద్దండి, ఏమవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడొద్దండి. మేము 2 సార్లు చూస్తాం సార్. కోటి పందాలు పెట్టుకుంటే ఇప్పుడు మేము చూసినాం, 2 సార్లు చూసినాం, ఇంకొక 2 సార్లు చూస్తాం. అంతేనా? ఏమవుతుంది? ఓకే, కాంపెన్సేట్ మా ఇంట్లో అవుతుంది. 10 సార్లు చూపిస్తాం. మాట్లాడదాం కిరణ్. సో శ్రీనివాస్ గారు ఎట్లా చూడాలంటే, నేను ఎందుకు పెట్టానంటే వాళ్ళ ఈ చర్చ, ఏదైనా పవన్ కళ్యాణ్ అయినా ఇంకోళ్ళైనా ఈ మధ్య ఒక విచిత్రమైన పిచ్చి ట్రెండ్ ఒకటి మొదలైంది. అసలు సినిమా వారు చెప్తారు ఇంకా ప్రొడ్యూసర్గా కష్టాలు ఎలా ఉంటాయి, రాకుండానే చంపేసే ప్రయత్నాలు. ఇందులో ఏంటంటే ప్రత్యేకమైన అటెన్షను, ఒక టీము, వాళ్ళకి డబ్బులు, పేటీఎం బ్యాచ్ ఏదో అంటున్నారు కదా, ఏంటి